ఇయాల రేపు అంతా రెడీమేడ్ అలవాటు పడ్డామబ్బా. మునుపు మిరపకాయలు కొనుక్కొచ్చి తొడాలు తీసి మిల్లుకు పోయి కొట్టించి పెట్టేది. ఇప్పుడు కిలో అర్ధ కిలో కారం ప్యాకెట్లు కొంటున్నాం. పసుపు సుత కొమ్ములు తెచ్చి ఇంట్లోనే కొట్టుకునేది. అది సుత పౌడర్ కొనుడేనాయే. ఇక అల్లం ఎల్లిగడ్డ ముచ్చటకొస్తే గంత ఓపిక మాకెక్కడిది అంటారు. గసొంటోళ్ళంతా జర మంచిగా చూడుర్రి గీ ముచ్చట. కల్తీల కింగ్ ఏదంటే అల్లం ఎల్లిగడ్డ పేస్టే. ఈ నడవ తిండిని పరిచబట్టే ఆఫీసర్లు చెకింగ్ లో పోతే టన్నులకు టన్నులే దొరికింది. మళ్ళా తయారు చేసుడు అమ్ముడు మస్తు అలకటి పని. ముక్కిందో మురిగిందో అల్లం ఎల్లిగడ్డ వేయాలి, ఆలుగడ్డ పొట్టు వడేయాలి, మిక్సీ పట్టాలి, డ్రమ్ములలో నింపాలి, డబ్బాలకు ఎత్తాలి, ప్యాకింగ్ చేయాలి, దుకాణాలకు సప్లై చేయాలి. అక్కడ చూడు ఇండ్ల నడుమ ఏక్ నంబర్ మాల్ ఎట్లా తయారు చేస్తున్నారో. మురికి నీళ్ళనే కడుగుడు, ఆ మురికితోనే పేస్ట్ రుబ్బుడు. హోటళ్లలో బీరుగా బిర్యానీలు గుమ్మెటోళ్ళు, సడకుల పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినటోళ్ళు కమ్మగుందని కుమ్మేది గీ అల్లం పేస్ట్ తో తయారు చేసిన వంటలే. అగ్వసగ్వకు వస్తాయి. మరి మార్కెట్ల కిలో అల్లం 200కు తక్కువ జోక్తలేరు. కానీ 5-10 రూపాయలకు కూడా అల్లం పేస్ట్ ప్యాకెట్లు దొరుకుతున్నాయంటే ఎంత చక్కడి తయారు చేసి పెడుతున్నారో చూడురిగా. మార్కెట్ల దీనికి ఉన్న కంపెనీలు బ్రాండ్లు ఇంకా దేనికి ఉన్నాయి. మళ్ళా డిమాండ్ అట్లాంటిది. హోటళ్లే కాదు ఇండ్లలో సుత వాడుతున్నారు చాలా మంది. అల్లం వెల్లిగడ్డ తెచ్చి పొట్టు తీసి మిక్సీలో రుబ్బుకునే తీరువాటం ఎవలకున్నది? దుకాణం పోయినామా 10-20 ఇచ్చి అల్లం డబ్బా పట్టుకొచ్చినవా, చికెన్ లేసి గోలిచ్చినవా, గంతే. అదోటి ఇదోటేసి నూరిన మసాలాలు, మిరపతోడాలు వేసిన కారం, చింతపిక్కలతో చేసిన శాపత్త, డాల్డాతో దేవిన మంచి నూనె. ఇట్లా మన వంటల సగలం కల్తీనే. ఒక్క తిండేనా, తాగే నీళ్లు కూడా. ఊర్ల ప్రయాణం పోతప్పుడు నీళ్ల బాటిల్ కొంటారు చాలా మంది. అవి సుత నకిలీ బ్రాండ్లే చాలా మట్టుకు. ఏ నీళ్లు నింపుతున్నారో, ఎంత చక్కగా ఫిల్టర్ చేస్తారో తెలియదు. అదనుకు గొంతు తడుపుకోవాలని మనం కొనుక్కుంటున్నాం. గంత చక్కటి నీళ్లు తాగి బీమార్లు తెచ్చుకుంటున్నాం. అంటే ఇంట్లోనే వండుకొని తినాలి, ఇంట్లోనే ఎచ్చం మసాలాలు నూరుకోవాలి, ఇంట్లోకెళ్ళో బాటల్లో నీళ్లు పోసుకొని పోవాలి. అంతకు మించి మార్గం లేదుగాక లేదు.